రైట్ డీటెయిల్స్ చూస్తే విప్రహిత బ్రాహ్మణ సదనం భవనాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎస్ శాంతకుమారి, మంత్రి సబితేంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ప్రభుత్వ సలహాదారుడు రమణాచారి, పీఠాధిపతులు, పండితులు పాల్గొన్నారు. ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా సేరింగపల్లి మండలం గోపన్పల్లి గ్రామంలో 6 ఎకరాల 10 గుంటల స్థలాన్ని కేటాయించింది. ఇందులో బ్రాహ్మణ సమాజ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 12 నిర్మాణాలను చేపట్టారు. భక్తి, ఆధ్యాత్మిక భావజాల వ్యాప్తికి సంబంధించిన సంస్థ సమాచార కేంద్రంగా, రిసోర్టు సెంటర్గా భవనం సేవలందించనున్నది. దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం కింద నిర్వహణ వ్యయం అందుతుంది. ఈ సందర్భంగా మరొక శుభవార్త కూడా మీ అందరితో నేను పంచుకుంటూ ఉన్నాను. ఇప్పటి వరకు ధూపదీప నైవేద్యం పథకం కింద దేవాలయాల నిర్వహణ కోసం అర్చకులకు నెలకు 6,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తున్నది. ఈ మొత్తాన్ని 10,000 రూపాయలకు పెంచుతున్నామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈ నిర్ణయం మీ అందరినీ కూడా ఎంతో సంతోషపెడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. వేద పాఠశాలల నిర్వహణ కోసం ఇస్తున్న 2 లక్షల రూపాయల నుంచి ఇక నుంచి యాన్యువల్ గ్రాంట్గా ఇస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఐటీఎం, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని కూడా వర్తింపజేసే నిర్ణయాన్ని తీసుకున్నదని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అనువంశిక అర్చకుల సమస్యను త్వరలో కేబినెట్లో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఉన్నాను. సనాతన ధర్మ పరిరక్షణ నిలయంగా, వేద పురాణ ఇతిహాసాల విజ్ఞాన సర్వస్వంగా, వైదిక క్రతువుల కరదీపికగా, పేద బ్రాహ్మణుల ఆత్మబంధువుగా, లోక కళ్యాణకారిగా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్తు ఆధ్వర్యంలో ఈ విప్రహిత వెలుగొందాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు నిత్యం పలికే లోక హితకరమైన శాంతి మంత్రంతో నా ఉపన్యాసాన్ని విరమిస్తాను. ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ధర్మస్య విజయోస్తు అని